బాగుంటుంది. రైట్, మళ్ళీ వస్తా సార్ మీతోటి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. నమస్తే. రాజమౌళి గారు, రైతుకు భరోసా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తను ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అనుకోవచ్చా? అక్కడ క్లియర్ కనబడుతుంది, వాళ్ళ ఎలక్షన్స్ కోసమే ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు అన్నది క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఇంతకుముందు మన మిత్రుడు పెద్దలు చెప్పినట్టుగా నాకు తెలిసి 4 ఎకరాల పైనలోకి రాలేదు, ఎందుకంటే నేను అందులో ఉన్నా కాబట్టి 3 ఎకరాల వరకే వచ్చింది. అది ఇంకో పంటకే ఇచ్చిండ్రు, బంద్ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరికి ఇస్తామంటున్నాడు ఆయన. ఆయనకి ఎకరాల గురించి మాట్లాడకుండా అనుకుంటూనే మళ్ళీ ఎకరాలు స్థాపక పెట్టుకుని 1 ఎకరం 2 ఎకరాలు తీసుకుంటూ వస్తున్నాడు. అయితే లాస్ట్ టైం ముట్టిన వాళ్ళకి ఇది డబుల్ ధమాకా ఇప్పుడు ఇస్తే, లేకుంటే వాళ్ళకి ఇచ్చినాక ఇవ్వలేదా తెలియదు. మరి ఇప్పుడు 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 2 కలిపి ఇస్తాడా, ఒకటే ఇస్తాడా? ఇది ఒక్కటి ఇక్కడ క్లారిటీ లేదు. ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కూడా క్లారిటీగా చెప్పట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే 100% ఎలక్షన్ స్టంట్. రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ కోసం రైతుల్ని మభ్య పెట్టడానికి, రైతులకి స్థాయిలు అందుకోవడానికి, రైతులకి లంచం ఇచ్చి ఓట్లు తీసుకోవడానికి అన్నది క్లియర్ గా. అంటే తర్వాత సీజన్ లో ఎటువంటి ఎలక్షన్లు ఉండకపోతే ఆ సీజన్ లో మళ్ళీ రైతులకు మొండి చేయి చూపిస్తారని మీరు ఘంటాపదంగా చెప్పగలరా? అంటే వీళ్ళ హిస్టరీని బట్టి అట్లనే అనిపిస్తుంది కదా. ఎందుకంటే లాస్ట్ టైం ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ కాదు రాజమౌళి గారు వాళ్ళు గతంలో వచ్చిన తర్వాత మేము కాలు చేయ కోడి తీసుకుని ప్రభుత్వం అప్పుల్లో నెట్టవేయబడింది, 10 సంవత్సరాల లాభాల్లో ఉన్న తెలంగాణ నష్టాల్లో చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము కాలు చేయ కోడి తీసుకుని ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నామని చెప్పారు. ఒక్కసారి స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయకపోతే వాళ్ళది ఎవరిదైనా కూడా తప్పు అవుతుంది. స్టార్ట్ చేయడం కూడా ఒకటి మనం ఆహ్వానించదగ్గ విషయం కదా, అది కాదంటారా? స్టార్ట్ చేసినాక మళ్ళీ ఆగిపోయింది కదా. వాళ్ళు 3 ఎకరాల కూడా ఒకటేసారి ఇచ్చింది, ఒకటే పంటకి. అప్పుడు 4 ఎకరాల పైన ఇవ్వలేదు, అప్పుడు ఆపేసిండ్రు. సో ఇప్పుడు ఈ పంటకు కూడా మొత్తం ఆపేసుకోలేము కావచ్చు ఎలక్షన్స్ ఆగిపోయింది. సో ఇప్పుడు మరి రాజమౌళి గారు, రైతులతోని రైతు వేదికలలో మాట్లాడితే రైతులే చెప్పడం జరిగింది 5 ఎకరాల వరకే ఇవ్వండి అనే రకంగా చాలా మంది రైతులు రైతు వేదికలలో చెప్పడం జరిగింది. అయితే గవర్నమెంట్ 5 ఎకరాలకు ఇవ్వాలన్నా 10 ఎకరాల వరకు ఇవ్వాలన్నా అనేది ఒక తర్జన భర్జనలో ఉంది. గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే ఖరీఫ్ నుంచి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక్కసారి ఇవ్వడం జరిగింది, దానికి రైతు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రైతు భరోసాతో పాటు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మధ్యన మీరు అన్నట్టు 4 ఎకరాలకు ఇచ్చిండ్రు, 3 ఎకరాలకు ఇచ్చిండ్రు, లేకపోతే 5 ఎకరాలు కొన్ని అక్కడ జరిగినాయి. ఇప్పుడు మటుకు ఖచ్చితంగా జరుగుతుంది అనే రకంగానే చెప్పడం. రాజమౌళి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మీరు అంటే 4 ఎకరాల వరకు పైన వాళ్ళకి ఆ పాత బాకీ కల్పిస్తారా, లేకుంటే ఒకటే ఇస్తాం? అది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ముఖ్యమంత్రి దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చేది ఏదైతే ఓవర్ డ్యూస్ ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ ఖరీఫ్ కి ఇచ్చేదే ఇవ్వడం జరుగుతుంది. ఓకే సరే, అదైనా కూడా మళ్ళీ నాకు మెలక్కోండి పెట్టారు 5 ఎకరాల వరకు ఇవ్వాలని రైతులు అంటున్నారు. అంటే మరి 10 ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళు మాకు వద్దని అన్నారా మీతోనేమన్నా అట్లాంటిది? మరి అంటే ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి కదా. మీరంటే అది ప్రజలు నమ్మరు కదా. ఇప్పుడు అది రైతుల నుంచి వచ్చిన నిరసననే, ప్రభుత్వం ఏ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అది 5 ఎకరాల 10 ఎకరాల అనే రకంగా తర్జన భర్జన పడి మొత్తానికి రైతు వేదికలలో ఎవరైతే చెప్పిండ్రో దాన్ని విని గవర్నమెంట్ ఒక డిసిషన్ కి రాకుండా ఆగింది. సరే, గురువు గారు పాపిరెడ్డి గారు ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు చూడండి. రాజమౌళి గారు క్వశ్చన్ అడుగుతారండి మిమ్మల్ని. నేను ఒక విషయం, ఇక్కడ విమర్శల కోసం చేస్తే ఏమి రాదు. కానీ ఒక విషయం అండి, ఇప్పుడు ఇది కొత్త స్కీమ్ కాదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి కొత్త స్కీమ్ తయారు చేసి కొత్త స్కీమ్